పల్లెటూరు అంటే మాత్రం లేకపోతే ఉంటుంది గోదావరి గట్టు మీద రామచలక మంచిగుంది మళ్ళీ కాకపోతే ఎట్లా మరి మామూలు లేకపోతే ఎట్లా మరి నైట్ 12 స్టార్ట్ చేసేది అలా ఉంది మరి దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉంది? సస్పెన్స్ లో ఉంది. అది ఏదో 4 సినిమాలు కలిపేసి పెట్టినట్టు మరి చెప్పాడు కదా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి. ఎంజాయ్ చేయాలి, పండగ ఒకసారి గట్టి వచ్చేది, సినిమాలు ఇట్లా ఒకటిసారి వస్తాయి, మంచిగా చూసుకోవాలి. ఏంటి సంక్రాంతి ఏ సినిమాకి వెళ్తున్నారా? వెళ్ళాలని అన్ని ఉన్నాయిగా మరి, వెళ్ళకపోతే ఎలా మరి? వెళ్ళాలి, పైసలు ఆల్రెడీ చేస్తున్నాం మరి, కావాలిగా మరి, లేకపోతే ఎట్లా? అంటే ఏదో వెంకటేష్ గారి స్టైల్లో లేకపోతే ఏంటి? వెంకటేష్ గారి స్టైల్ అంటే మరి అనిల్ రావిపూడి గారు తీశారు, బాబీ గారు తీశారు, మరి దాని తర్వాత బాలయ్య బాబు తీశారు, శంకర్ గారు తీశారు, శంకర్ గారు తీశారు. మరి పెద్ద డైరెక్టర్ గా మరి ఏ సినిమా బాగా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు? మరి సంక్రాంతి అనిల్ రావిపూడి గారు కొట్టేస్తున్నారు, మరి ఈసారి బాలయ్య బాబు కొట్టారేమో చూడాలి మరి ఏమవుతుందో. మరి డాగుమారా అంటుండగా మరి డ్యూక్ అంటారు కొంతమంది. దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉంది? దబిడి దిబిడి సాంగ్ దబిడి దిబిడి లాగే ఉంది. అది ఏదో నైట్ 12 తర్వాత స్టార్ట్ చేసేది అలాగా ఉంది మరి. అది జనాలకు తెలిసి ఆల్రెడీ మనకు తెలియదు. అంటే బాలయ్య బాబు గారు రేంజ్ లో ఉందో సాంగ్ లేదా? బాలయ్య బాబు రేంజ్ అంటే బాలయ్య బాబు అయిపోయింది ఈ స్టోరీ, కాకపోతే ఎలా నెగ్గు కొట్టుకొస్తాను మళ్ళీ చూస్తాను మరి. అంటే గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అంటే ఆల్రెడీ మంచిగానే ఉంది, ఆల్రెడీ షూటింగ్ కూడా వెళ్ళాను నేను, బాగుంది. గేమ్ చేంజర్ అంటే మరి ఆయన గ్లోబల్ స్టార్ గా మరి. సంక్రాంతికి 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఏ సినిమా కొడుతుంది? బ్లాక్ బస్టర్ అంటే మరి గేమ్ చేంజర్ అనుకుంటున్నా మరి. గేమ్ చేంజర్ అనుకుంటున్నారా? కోటి బడ్జెట్ పెట్టి తీశారుగా, కానీ స్టోరీ ఏదో అర్థమైతలేదు మరి. స్టోరీ అర్థం అవట్లేదు. కలెక్టర్ అంటారు, ఐపీఎస్ అంటారు, ఐఏఎస్ అంటారు, ఫార్మర్ అంటారు. అది కూడా సస్పెన్స్ లో ఉందా? సస్పెన్స్ లో ఉంది. అది ఏదో 4 సినిమాలు కలిపేసి పెట్టినట్టు మరి. చెప్పాడు కదా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి. అన్ప్రెడిక్టబుల్ అలాగే ఉంది మరి. మరి ఏం చేద్దామండి? అంటే మీ ఫస్ట్ ఏంటి ప్రయారిటీ ఏంటో చెప్పండి. ఇంకా అంటే మరి అందరూ సంక్రాంతి కాబట్టి మరి అందరూ మంచి సినిమా పోవాలి, మంచి చూడాలి, ఎంజాయ్ చేయాలి, పండగ ఒకసారి గట్టి వచ్చేది, సినిమాలు ఇట్లా ఒకటిసారి వస్తాయి, మంచిగా చూసుకోవాలి కథ. ఇంకా సంక్రాంతి వస్తున్న గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉంది? గోదావరి గట్టు మరి పల్లెటూరు అండి మాది. మరి పల్లెటూరు అంటే మాత్రం లేకపోతే ఉంటుంది గోదావరి గట్టు మీద రామచలక మంచిగుంది మళ్ళీ కాకపోతే ఎట్లా మరి మామూలు లేకపోతే ఎట్లా మరి? అంటే 3 సినిమాల్లో ఏ సాంగ్ దబిడి దిబిడి గోదావరి గట్టు జరగండి అంటే మీరు ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు? నేను ఫస్ట్ జరగమని చెప్పి దాని తర్వాత దబిడి దిబిడి గోదావరి గట్టు మీద ఇస్తానండి మరి.